హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ బ్రహ్మిణి. ఈరోజు టాపిక్లోకి వస్తే స్వేచ్ఛ. యాంకర్ స్వేచ్ఛ అందరితో కలుపుగోలుగా ఉండే మనిషి. తన పేరులో స్వేచ్ఛ ఉంది గాని తనకు లైఫ్లో స్వేచ్ఛ లేదేమో అనిపించింది తన మరణ వార్త విన్నాక. అసలు ఏం జరిగింది? ఎందుకు తను ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్య చేసుకునేంత కష్టం తనకేం వచ్చింది? నిజంగా తను బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమైన విషయమే. అయితే మనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లోని చిక్కట్పల్లిలో తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ శుక్రవారం రాత్రి 10:30 సమయంలో తన ఇంట్లో ఫ్యాన్కు లుంగితో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్వేచ్ఛ గత కొన్నేళ్లుగా పలు ప్రముఖ న్యూస్ ఛానళ్లలో జర్నలిస్టుగా, యాంకర్గా పనిచేశారు. 5 ఏళ్ల క్రితం ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నారని, తన కూతురుతో పాటు పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటున్నారని తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు రామ్నగర్లో నివసిస్తున్నారు. కూతురు మరణంపై ఆమె తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. తమ కూతురు చనిపోవడానికి ప్రధాన కారణం పూర్ణచంద్రరావుని అన్నారు. భర్తతో విడిపోయాక తన కూతురు అతనితో కలిసి ఉంటోందని తెలిపారు. వారిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పూర్ణచంద్రరావుతో కలిసి ఉండలేను నాన్న అంటూ తన కూతురు జూన్ 26న చెప్పిందని తెలిపారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణచంద్రరావు మాటిచ్చి ఆమెతో సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో కాలయాపన చేస్తూ వచ్చాడని ఆరోపించారు. ఈ విషయంలోనే తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని, అందుకు కారణమైన పూర్ణచంద్రరావును కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి డిమాండ్ చేశారు. అయితే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ సూసైడ్ కాదు కదా. జీవితం అంటేనే ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అన్నీ తట్టుకుని ధైర్యంగా ముందడుగు వేయాలి. అంతేకాని దయచేసి ఇలా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేయకూడదు. ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారా? ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే సహనంతో ఉండాలి. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, ప్రాణం చాలా విలువైనది. దాన్ని బలవంతంగా తీసుకోకండి. ఆత్మహత్యకు పాల్పడిన స్వేచ్ఛ యాంకర్గానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల ఆమె ఓ మ్యాగజైన్కి రాసిన కవిత ఎద బరువు మోస్తుంది, అలసిపోతుంది, అలిగిపోతుంది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది, కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరున్నంతసేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటుకి అసలే పోకు అంటూ స్వేచ్ఛ రాసిన ఈ కవిత అందరినీ కదిలిస్తుంది. ఎంతో ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఇలా ఆత్మహత్యకి పాల్పడటం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ నమస్తే.